హాయ్ గైస్ అందరికీ ఈరోజు అయితే మేమైతే కొత్త బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాం. ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారా? ఈరోజు అయితే ఒక మంచి కోవిల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇదిగోండి మా ఊరు నుంచి అయితే బయలుదేరిపోయాం, నేను మా అన్నయ్య. చూడండి, ఇదైతే మన కాలనీలో ఉన్న సత్యనారాయణ స్వామి వారి కోవిలే. నేను మా అన్నయ్య మా ఊరు నుంచి అయితే బయలుదేరాం. కామర్స్ స్ట్రీట్లో అయితే సాయి అయితే వెక్కుతాడు. ఇదిగోండి, ఇది మన ఊరు స్కూల్. సాయిని ఎక్కించుకొని అయితే మన సెంటర్లో ఉన్న పెట్రోల్ బంక్ అయితే వచ్చేసాం. ఒక 220 రూపాయలు పెట్రోల్ అయితే కొడుతున్నాం. చూడండి, ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం పెట్రోల్ కొట్టించుకొని. ఇదిగోండి, చిలపాలెం సెంటర్లోకి అయితే వచ్చేసాం. చూస్తున్నారా సెంటర్ అంతా హడావిడిగా ఉందో. ఇలాగా పుందూరు రూట్లోకి అయితే వచ్చేసాం. ఈ రోడ్డు బాగుంటుంది, కానీ లొకేషన్ లారీలు గట్ట ఎక్కువైతే తిరుగుతాయి. ఎందుకంటే ఇటుపక్క కసరా గట్ట లారీ లోడ్లు గట్ట వేస్తారు. చూడండి, రోడ్డు అయితే చాలా బాగుంటుంది. ఇదైతే లోడ్కి టర్నింగ్. ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, కానీ కొద్దిగా అయితే బాగు చేశారు ఇక్కడ సైడ్ రోడ్లో. చూస్తున్నారా, ఇదైతే లోలుగు టర్నింగ్. ఇదైతే లోలుగు ఊర్లోకి వెళ్ళాలి. ఇదిగోండి, రోడ్డు మీద అయితే కోవులు అయితే చాలా బాగా కట్టారు. చూస్తున్నారా, లోలుగు దాటాక ఇదైతే కృష్ణాపురం శివాలయం. అక్కడైతే శివాలయం అయితే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి అయితే ఇదిగోండి రాపక్క సెంటర్లోకి అయితే వచ్చేసాం. చూడండి, ప్రతి ఒక్క సెంటర్లో అయితే ఇలాంటి చెట్లు అయితే చాలా బాగుంటాయి. ఇదైతే రాపక్ సెంటర్. ఇటైతే సిరిపురం వెళ్ళాలి, ఇటైతే పొందూరు. చూడండి, చూస్తున్నారా, ఇదిగోండి ఫ్లైఓవర్. కింద నుంచి అయితే రైల్వే గేట్ ఉంటుంది, పైన ఫ్లైఓవర్ కట్టారు. చాలా రోజుల నుంచి కట్టారు, ఇప్పుడైతే అయింది. ఇదిగోండి బ్రిడ్జి. ఈ పక్కనైతే అగ్రహారం. ఈ లోపలికి వెళ్తే సాయిబాబా కోవులు అయితే ఉంటుంది. చూడండి, రోడ్డు మధ్యలో అయితే పని అయితే జరుగుతుంది. అందుకు సైడ్కి ఒక మట్టి రోడ్లా ఒగ్గారు. చూడండి, మెల్లికైతే వెళ్ళాలి. రోడ్డు ఏం అస్సలు బాగోలేదు. కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారా, ఇక్కడి నుంచి అయితే ఆ చివరి నుంచి అయితే రావాలి. మధ్యలో నుంచి వస్తే తిరగబడే అవకాశం ఉంది. అందుకే చివరి నుంచి వస్తున్నారు అందరూ. చూస్తున్నారా, సంత ఊరుటికైతే వచ్చేసాం. చూడండి, సంత ఊరుటి రోడ్డు ఇది. సంత ఊరుటిలో రోడ్డు మీద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. ఇదిగోండి, అంతకాపల్లి అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకైతే వచ్చేసాం. ఇదిగోండి ఎంట్రన్స్. చూడండి, చాలా బాగుంటుంది కోవిలి. నైట్ వచ్చిన చాలా బాగుంటుంది. మేమైతే పగలైతే వచ్చాం. ఇక్కడైతే కాలు అయితే కడుక్కుంటున్నాం. చూడండి, చాలా స్లోగా అయితే వస్తున్నాయి వాటర్. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. అలా కాలు కడుక్కొని గంట స్తంభం దగ్గర దండం పెట్టుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాం. చూడండి, ఇక్కడ ఇదే ఉంటుంది సెంటర్ లాంటిది. చూస్తున్నారా లోపల ఎంత అయితే బాగుందో. ఎక్కువ మంది జనం ఉంటే ఇవైతే లైన్లో వెళ్ళాలి, కాకపోతే సైడ్ నుంచి వెళ్ళాలి. చూడండి, మేమైతే వీడియో తీసుకుని దర్శనం చేసుకోండి. మాకైతే దర్శనం అయిపోయింది. ఇదిగోండి, బయటకు వచ్చి అలాగా వీడియోస్ తీసుకొని బయట కోవిల్లివి. చూడండి, తాళం వేసి ఉన్నాయి, కానీ బయట నుంచి దండం పెట్టుకోవచ్చు.
ఇదిగోండి బయట అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ టెంట్ కూడా వేశారు. సైడ్కి ఎలా పార్క్ ఉంది ఆడుకోవడానికి. జనం అయితే ఉన్నారు అలాగా లైట్గా. చుట్టుపక్కల అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే శనివారం తిరుపతి నుంచి అయితే లాడులు అయితే వస్తాయి ఈ కోవులకి, టీటీడీ నుంచి. ఇక్కడి నుంచి అయితే మేమైతే రాజంలోకి అయితే బయలుదేరాం. రాజం ఎందుకంటున్నారా, టిఫిన్ చేయడానికి అయితే బయలుదేరాం. చూడండి ఇదిగోండి రాజం అయితే వచ్చేసాం. ఆ కోవల నుంచి ఒక 2 km అయితే ఉంటుంది. ఇదిగోండి టిఫిన్ షాప్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి మా ముగ్గురికి అయితే 3 దోశలు అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. చూడండి వీడియో తీస్తుంటే తినడానికి కొద్దిగా సిగ్గులా ఉంటుంది. ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం. చూస్తున్నారా రాజం. చూడండి ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే బాగుంటుంది. ఆ గుడికి రాజం వెళ్ళే మధ్యలో అయితే ఉంటుంది బ్రిడ్జి. చాలా అయితే బాగుంటుంది ఆ బ్రిడ్జి. చూడండి గుడిని అయితే దాటేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హర్ష డైలీ వ్లాగ్స్.